పిల్లలు ఆరోగ్యంగా తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ ఎదుగుతూ ఉంటే ఏ తల్లిదండ్రులైనా మురిసిపోతారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని ఎన్నో కలలు కంటారు. అలాంటిది పుట్టినప్పటి నుంచి చిన్నారి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఉండటం, తోటి పిల్లలు సైతం దగ్గరికి రానివ్వకపోవడంతో ఆ తల్లిదండ్రులు తలడెల్లిపోతున్నారు. ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరు, అతడు బాధపడుతున్న వ్యాధి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ బాలుడి పేరు జనార్దన మురుగన్. వయస్సు 7 ఏళ్లు. వైఎస్సార్ జిల్లా బద్వేలు త్యాగరాజ కాలనీకి చెందిన పీరయ్య కొండమ్మల కుమారుడు. పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించాడు. శరీరమంతటా మచ్చలు ఉండటం, చర్మం కాస్త పొలుసులుగా మారి రక్తస్రావం అవుతూ ఉండటం, ఆహారం తీసుకోకపోవడం వంటి సమస్యలు ఆ పిల్లవాడిని పుట్టినప్పటి నుండి బాధిస్తున్నాయి. తోటి పిల్లలతో ఆడుకునేందుకు పంపించాలన్నా పిల్లవాడి శరీర ఆకృతి చూసి తోటి పిల్లలు వెనకాడుతున్నారని ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. బాలుడి వ్యాధిని నయం చేయించడానికి ఆ తల్లిదండ్రులు 7 ఏళ్లుగా కలవని వైద్యుడు లేరు, తిరగని ఆసుపత్రి లేదు. తమ బిడ్డ కూడా తోటి పిల్లలతో సంతోషంగా గడపాలని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. వ్యాధి నయం చేయించాలని ఉన్నదంతా ఆసుపత్రులకు దారపోశారు. 30 లక్షల వరకు ఖర్చు చేసి చివరకు అప్పుల పాలయ్యారు. కూలీనాలీ చేసుకుని బతికే తమ కుటుంబానికి ఇప్పుడు బాలుడి ఆరోగ్య సంరక్షణ భారంగా మారిందని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. చెన్నై నూనెంబాకంలో కంచి కామూటి చిల్డ్రన్స్ హాస్పిటల్ తీసుకున్నాం సార్. అక్కడ నెల 20 రోజులు ఉన్నాము. అక్కడ డిశ్చార్జ్ అయ్యేటప్పటికి 20 లక్షలు పేమెంట్ వేసిండు. పుట్టిన పిల్లోనే చేతుల్లోనే ఎత్తుకోమేనాం సార్ అక్కడికి. అప్పటికి టన్నే అనుకో టైట్ శరీరం అంట. అది టన్నేపటి నుంచి రక్తాలు కారుతా అది ఉన్నది. అట్లాడితే ఇటు ఒక్కసారి ఇట ఒక పార్ట్ ఇట్లా లేచిపోతాను, శరీరం ఇట్లా లేచిపోతాను. ఇప్పుడు కొంచెం ఈ విధంగా వచ్చింది సార్. మెడిసిన్ అది కంటిన్యూగా లూజ్ వచ్చేదానికి వారానికి ఒక బాటలు వాడాలా. అది 1000 రూపాయలు అవుతుంది సార్. నెలకు 4000 అవుతుంది. ఓన్లీ అవి లూజ్ వచ్చే శరీరం ఉరికే. మళ్ళీ కొదమై అన్నీ మళ్ళీ మనం సపరేట్ తెచ్చుకోవాలి. ఆయిల్, వ్యాజిలిన్ ఇవన్నీ తెచ్చుకోవాలి సార్. మొత్తం 6-7 వేలు నెలకు ఈ అబ్బాయికి ఖర్చు అవుతుంది. అది ఏసీ కూడా బియ్యాలంటే ఏసీ ఇచ్చే సమయం తప్పలేదని కూలర్ ఏదో ఆ పిల్లోనికి చల్లగా ఉండాలని అది పెట్టి నడుపుతాను. అంతే. ఇప్పటికి వచ్చేసి ఒక 30 లక్షల దాకా ఖర్చు అయింది సార్. ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది అబ్బాయి ఇటు ఉండబట్టి. సనాయి వాంచిన దాని మీదనే నేను ఒక్కరిని. ఇప్పుడు మా నాయన వాళ్ళంతా ముసలి వాళ్ళు, వాళ్ళని చూసుకోవాలా, వీళ్ళ పిల్లోడిని వీళ్ళంతా సంసారం నా ఒకరి మీదనే జరగాలి సార్. అది బాలుడి శారీరక పరిస్థితిని చూసైనా పాలకులు పింఛన్నివ్వాలని ఆ తల్లిదండ్రులు అధికారుల్ని కోరారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. పిల్లవాడి మందులకే నెలకు 7,000 రూపాయలు ఖర్చవుతోందని, మందుల ఖర్చులు భారంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. దాతలు ముందుకొచ్చి తమ బిడ్డ ఆరోగ్యాన్ని బాగుచేసి ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. ఈ అబ్బాయి బతికినంత వరకు ఇలాగే ఉంటాడని చెప్పిండు. మీరు మళ్ళా అవకాశమైనా మళ్ళా ఇట్లానే పుడతారు. మీరు ఈ అబ్బాయిని కొంచెం కేర్ తీసుకొని చూసుకోండి అని చెప్పి మాకు 6-7 ఏళ్ళు అవుతుంది. మేము ఈ అబ్బాయికి సరిగా తిండి పెట్టుకోలేకపోతున్నాం, మందులు వాడలేకపోతున్నాం, మానేసినాం. ఆయనకు తెచ్చుకొని శక్తి లేక 7 ఏళ్ళ వరకు మా చేతనైన వరకు చూసినాం. ఇప్పుడు మాతో కాదని గవర్నమెంట్ను సంప్రదించినాం. వాళ్ళు మాకే సాయం చేయలేదు. వాళ్ళు దీనికి సంబంధించింది అసలు పింఛనే లేదని చెప్తున్నారు. మేమేం చేతన చూపించినదే కాదు కదా ఇది. ఇప్పుడు కళ్ళారా చూసేది ఈ బిడ్డను చూసి కూడా వాళ్ళు దయదలచలంగా చర్మం సార్ పొట్లు ఇంకా చర్మం రక్తం కారుతూ ఉంటుంది. ఇంకా ఎండాకాలం అయితే అస్సలు తట్టుకోలేడు. ఇంకా వేడికి 1 నిమిషం కూడా ఉండలేడు బయట. ఇంకా ఆయాసం ఎప్పుడు ఉండనే ఉంటుంది. వేడి కళ్ళు మూయలేడు సరిగా. ఒళ్ళు మంటగా ఏమన్నా ఉందా? ఉంటుంది. అప్పుడు ఏం పూసుకుంటావు? ఆయిల్ పూయాల్సిందే. రక్తం కూడా వస్తుంది శరీరం నుంచి ఊతిరి. ఇబ్బంది పడతావు? స్కూల్ పోతావా? ఒకసారి పోతావా? అన్నం పెళ్ళికి వచ్చా, మళ్ళీ అన్నం పెళ్ళికి వచ్చి అన్నం పనుకుంటావు. గస బాగా వస్తున్నది.